Audio Jungle. మక్కని ఎవరు నవ్వు చేసింది? ఎవరు బాబు? ఎవరు వచ్చినా చూడ పిల్లడు ఎవరో చూడు పని ఆమ్లెట్ వేసుకుంటారా? ఎవరు వస్తారన్నా? ఎవరో చూడు భర్త నాకేం తెలుసు. ఇప్పుడు అంత గుడ్లు తినేవాడానికి గుడ్డోడానికి అన్న మక్కని ఎవరు చేసింది? సుజాత అది ఆయిల్ ఆడుందిరా? ఏ క్రికెట్ పోతున్నారా? కాదన్నా మక్కని నవ్వు చేసినాడు. ఎవరు మీ అక్క ఎవరు? సుజాత. నువ్వు సుజాత వాళ్ళ తమ్ముడా? యాడ మీన్లు ఇక్కడ తమ్ముడా? యాడ మీన్లు ఇక్కడ అన్నా. ఇప్పుడే కట్టి పట్టుకొచ్చినావేమి కట్టాడుతావా? లేదన్నా కట్టాడుతావా? లేదన్నా. ఇప్పుడు ఏం జరిగిందని కట్టి చిల్లా కట్టక? కాదన్నా మా అక్కకి డైరీ మిల్క్ కుక్క పిల్లలు అవన్నీ ఇచ్చినారంట. మా అక్క బాధపడుతుంది. ఇచ్చిందాన్ని బాధపడుతుంది? ఏడుస్తా ఉంది. ఏడికి? ఏమో నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఏమో అన్న మా అక్కని లవ్ చేసిండేది ఎవరు? మా వాళ్ళు కూడా బయట ఉన్నారు కొట్టేకి. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారన్నా. అట్లయితే లవ్ చేసింది బయట చెప్పింది. చెప్పే ఎవరో లవ్ చేసిండేది? అంటే అది ఎవరు? నేను లవ్ చేసినానా? నా ఎవరో చెప్పన్నా. నిజం చెప్పు. ఎంతమంది ఉన్నారు బయట? చాలా మంది ఉన్నారు. 10 మంది పైన ఉంటారు. పెద్దోళ్ళ నీళ్ళకి సన్న పిల్లల? పెద్దోళ్ళు వచ్చినారు. చెప్తారా లోపలికి అవసరం చాడవని అంటే వాడిని కుక్క పిల్లలు ఇచ్చేసినాడు. షేడ్స్ ఉన్నారా నీలా? కుక్క పిల్లలు చాక్లెట్ నువ్వు చెప్పినట్టుగానే మొత్తం అన్ని చెప్పే. నేనా? కాదు నువ్వు నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు? చూడు ఇరికిస్తారంట మళ్ళీ తిప్పేసి. నిజాలు మాట్లాడరా? తప్పుడు కూతలకు ఎత్తున్నావు వాడా? వాళ్ళు ఎవరో 10 మంది ఉన్నారంట. మళ్ళీ 20 మంది ఉన్నారు. ఎవరే చేస్తారు? నిన్నే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నీకు? నేను నిజమైంటే చేసినావు నాకు పర్వాలే. నువ్వు భయపడద్దు. ఇదే సరైన సిచ్యువేషన్ బయటపడేకి. నా ఎవరో చెప్పండి నా మేము కొట్టాలా? ఇప్పుడు వాళ్ళు నువ్వు ధైర్యంగా ఎదుర్కోలేవా? చూడు తమ్ముడు, దీనికి దానికి సంబంధమే లేదు. అసలు నేను బయటికి రాను. బయటకు తిరగని ఊరిని ఇంట్లోనే ఉంటాను చెప్పే. ఈ కాడని వెళ్ళేదంతా ఎప్పకే నేనైతే కాదు తమ్ముడు. నీ పాత్ర లేదా? అసలు పాత్ర లేదు. ఇప్పుడే లెటర్ ఇచ్చినారంట మీ అక్కకి? లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇవ్వలేదా? నీకు తెల్లా లెటర్ ఎవరు ఇచ్చినారు? నీకు తెలుసా? తెల్లా? నాకు లేదు. కుక్క పిల్ల ఎవరు తెచ్చుకోండి? లెటర్ ఇచ్చినాడు. అయ్యేం రా. ఇప్పుడు బయట ఎంతమంది ఉన్నారు? 10 మంది పైన ఉన్నా. తమ్ముడు వచ్చి ఎవరిని నా మీ ఇద్దరిలో ఎవరు లవ్ చేసినారో మాకు చెప్తే మా అక్కని కొట్టేస్తామన్నా. నువ్వు ఇరికిచ్చి కొట్టించాలని చూడద్దు. బాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది నీకు నిజాయితీగా ఏమన్నా ఉంటే బయటపడు. చూడమ్మా, ఒకటి నేను చేసినానో చేయలేదో వాడి నోటి నుంచి చెప్పిస్తాను. ఇప్పుడు మీ వాళ్ళు కూడా బయట కట్లు పట్టుకున్నారా పట్టుకోలేదా? కూర్చో నిమిషం చెప్తాను. నువ్వు నిలబడి టెన్షన్ పడేంలే. ఇప్పుడు నువ్వు ఏం పర్పస్ మీద వచ్చినావు? బాగా నువ్వు నైట్ చేసేసుకుంటావు. నిన్ను కూడా ఎవరు? నా మాట నేను చేసేయి. ఏంది చేశాను? మాటకి వేసేసాడు. ఏంటి వేసాడు సార్? ఎవడు ఇచ్చింది కుక్క పిల్ల? ఎవడు ఇచ్చింది లెటర్లు? నేనా? ఎవరు లవ్ చేసిండేది సార్? సార్ నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు నాకు. మా అక్కని లవ్ చేసినారు. మా అక్క ఏడుస్తా ఉంది. అన్ని ఇచ్చినారంట. డైరీ మిల్క్ కుక్క పిల్లలు అన్ని ఇచ్చినారు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు లవ్ చేసినారంటే మేము కొట్టేసిపోతాం. ఏందా అసలు? ఏంది నువ్వు కొట్టేసిపోతా? ఏంది కామెడీ? నాటకాలు చేస్తున్నావా ఏమన్నా? జనాలు వస్తానే ప్లేట్ బిరాయిస్తాను. మా బావోళ్ళు కూడా ఊరి నుంచి వచ్చినారన్నా. ఏంటికి? కొట్టేకే. రామచంద్ర ఈడు ఓడాక్షన్ భరించలేకపోతున్నా.
వాళ్ళకి చెప్పేసాను రా, మళ్ళా రమ్మని చెప్పు, ఏదో ఒకటి చెప్పు పో. మళ్ళా రమ్మని చెప్పు, ఏదో ఒకటి చెప్పు పో. నేను పోనన్నా, మీ ఇద్దరులో ఎవరో ఒకటి చెప్తే కొట్టేసి పోతాం. ఏది కొట్టేసి కొట్టేసి కాదు, కాళ్ళు చేతులు ఈర్సేయండి. చేసి పక్కన పెట్టేసి పోతాం. కొట్టిపోయేది కాదు, చేసి పక్కన పెట్టేసి పోతాం. కొట్టిపోయేది కాదు. కొట్టిపోతే మళ్ళీ రేపైనా ఎంట పడతారు, రేపైనా లెటర్ ఇస్తారు. ఎవరికి ఇచ్చేసి నాతో ఎవరు కాళ్ళు కాలేము చూడు నీకు. నీకేం కాదు. ఏం ఎవరు మెక్క చెప్పలేదా ఎవరు లవ్ చేస్తాడు ఇది? మా అక్క ఎవరో పొట్టి ఉన్నాడు కొంచెం లా ఉన్నాడు అని చెప్పింది. పొట్టి ఉన్నాడు కొంచెం లా ఉన్నాడు అని చెప్పింది. చెప్పు. మళ్ళీ ఇంకా నేను పొట్టిగా ఉన్నానా? నేను అస్సలు కాను. నిన్ను ఎవరంటే నువ్వేనా అస్సలు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే అదే ఎందుకు? పొట్టికి నేను లేను కదా. నేను మళ్ళా పొట్టికి నేను లేను కదా. నేను మళ్ళా చూడు, నేనే ఒప్పుకోవాలి అంతే కదా. నేనే లెటర్ ఇచ్చింది నేనే, పిల్ల ఇచ్చింది ఏసాలే ఉండో. నువ్వేందుకు మాడి ముందు వేసి బయటికి పోసారి, ఎందుకు మాడి ముందు వేసి బయటికి పోసారి. నీకు తెలుస్తుంది. కుక్క పిల్ల ఇచ్చింది నేనే, లెటర్ ఇచ్చింది నేనే, డైరీ మిల్క్ ఇచ్చింది నేనే, ఏమి కమ్మలు ఇచ్చింది నేనే. తెలుసా? యాడ్ చేసుకుంటా నేను, నా ఇష్టం అది. యాడ్ చేసుకుంటా నేను, నా ఇష్టం అది. ఇవి నేను ఇచ్చినానబ్బా, ఇప్పుడు ఏమి కొడతారా? బయటికి నా ఎవరో మా అక్క చెప్పింది పొట్టి ఉన్నారు కొంచెం దుబ్బా ఉన్నా అని చెప్పింది అన్న. వాడిని అయితే కొట్టేకొచ్చినాం. నన్నైతే నిన్ను కాదన్నా, నువ్వు హైట్ ఉన్నావు. నిన్ను కాదన్నా, నువ్వు హైట్ ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నేనే ఇచ్చినదన్నా మళ్ళీ హైట్ ఉన్నా అంటే మీ హైట్ ఉండేది ముఖ్యమా, ఇచ్చిన వాళ్ళు ముఖ్యమా? ఇచ్చిన వాళ్ళు ముఖ్యం. మళ్ళీ ఇచ్చింది నేనే. మా అక్క అయితే పొట్టి ఉన్నాడని చెప్పింది. ఇప్పుడు మీరు పొట్టి ఉన్నోని కొట్టేకి వచ్చినారా, లెటర్ ఇచ్చినోని కొట్టేకి వచ్చినారా? లెటర్ ఇచ్చినా కూడా ఆయనే కదన్నా పొట్టి అన్న. లెటర్ నేను ఇచ్చిన, ఇప్పుడే నన్ను కొడతారా? ఇచ్చిన ఇప్పుడే నన్ను కొడతారా? చేద్దామంటావు మరి? ఇప్పుడేం లెటర్ నేను ఇచ్చినా ఒప్పుకుంటాను కదా, కుక్క పిల్ల నేను ఇచ్చినా ఒప్పుకుంటానా? ఇప్పుడే నన్ను కొడతారా? నా పొట్టోడిని అయితే కొట్టేకొస్తామన్నా. ఏమన్నా నా నువ్వే కన్నా ఇచ్చినది. వాడా నేను ఇచ్చినా అని చెప్తాను. నిన్నే కొట్టాలా మేము? కాదు, వాడేం చేసిన? కొడతావురా నువ్వు లే. కొడతావురా నువ్వు లే. నువ్వే కదా, నువ్వే మా అక్క చెప్పింది పొట్టి ఉన్నాడని. కాదు, నేను ఇచ్చినది లెటర్, నేను ఇచ్చినది నేను ఇచ్చినది. ఇప్పుడు నేను కుక్క పిల్ల ఇచ్చినాను, ఇప్పుడే నన్ను కొడతారా? లేదన్నా, నిన్నైతే కొట్టాం. ఆయన పొట్టు నిన్నైతే కొట్టాం. ఆయన పొట్టు ఆయననే కొడతాం. ఎందుకు పొట్టోనే కొట్టాలని మీరు వచ్చినది? ఆయన లవ్ చేసినాడు కాబట్టి వచ్చినాం. నేను రా చేసింది అంటే నువ్వు ఫిక్స్ అయినారా? వానే కొట్టాలి. వానే నన్నే కొడతారు, నువ్వు అయిపోయి కొట్టరా? నేను ఒప్పుకున్నా కూడా కొట్టరట. ఇదేం కర్మాలు ఇది నాకే, ఇదేం కర్మాలు ఇది నాకే. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావదారిద్రం. ఇది మళ్ళా ఇప్పుడు నేను చెప్తాను, లెటర్ ఇచ్చింది నేనే, చాక్లెట్ ఇచ్చింది నేనే, కుక్క పిల్ల ఇచ్చింది నేనే అని చెప్తాను. మళ్ళీ వాడిని పొట్టోని కొట్టాలంటారు. వాడిని ఏం లేదు పాత్ర అంటారు కదా. ఏం లేదు చుట్టూ నిల్లే, ఏం లేదు చుట్టూ నిల్లే. ఎవరినేసి ఎవరిని వేసేయమంటాను? మీ ఇద్దరులో నువ్వు చెప్పండి, నిజంగా చెప్పండి మేము కొట్టేసిపోతాం. నువ్వు చెప్పండి, నిజంగా చెప్పండి మేము కొట్టేసిపోతాం అన్న. కాలేజీ నిజంగా వీడు చెప్పేది కరెక్టే. నేనే ఇచ్చింది, నేనే ఇచ్చింది. వాళ్ళది ఏం తప్పు లేదు. మీరు ఎవరు కొడతారు? నువ్వే చేసినావు. నేనే చేసిన, కానీ ఆయననే కొట్టాల, కానీ ఆయననే కొట్టాల. అరే తుప్పా చదవా నిన్నే నువ్వు ఇట్లనా? మీ వాళ్ళు కూడా విన్నే కొట్టాలన్నారా? మా వాళ్ళు కూడా నువ్వు విన్నే కొట్టాలంటుంది. మా అక్క వాళ్ళు కూడా నువ్వు విన్నే కొట్టాలంటుంది. మా అక్క ఎవరిని చెప్పిందో వాళ్ళనే కొట్టమనింది. మీ అక్క ఏం చెప్పింది? మా అక్క పొట్టి ఉన్నాడు, అన్ని డైరీ మిల్క్ అవన్నీ వాళ్ళు ఇచ్చిన ఆయననే కొట్టమనింది. వాడు యా నుంచి ఇస్తాడు డైరీ మిల్క్? మిల్కే లేదు వాని దగ్గర కొని, మిల్కే లేదు వాని దగ్గర కొని. డైరీ మిల్క్ యాడ్ నుంచి ఇస్తాడు? ఇచ్చింది నేను. నన్ను కొడతా అంటే చెప్పండి, బయటకు వస్తాను. లేదన్న ఆయననే కొట్టాల, లేదన్న ఆయననే కొట్టాల. ఎవరిని కొడతావన్నా నువ్వు? బయటికి రా నువ్వు. తమాషలేమన్నా ఇప్పుడు నువ్వు ఎవరిని కొట్టాలనుకుంటాను? ఆయన వాడు లవ్ చేయకపోయినా వాడినే కొడతారా? కొడతాం. వాడు కుక్క పిల్లికి పోయినా వాడినే కొడతారా? కుక్క పిల్లి ఇచ్చినా కుక్క పిల్లి లేకపోయినా కొడతాం. అంటే ఏ దానికైనా వాడినే కొడతారు, ఏ దానికైనా వాడినే కొడతారు. మీరేంటో మీ విధానాలు ఏంటో. అదే కదా, వాడు లెటర్ ఇలాన్నా కొడతారా? లేదా కొట్టాల్సిందే. మా వాళ్ళు కొట్టాల్సిందేనా? కొట్టాల్సిందేనా? కొడతామన్నా.
లెటర్ ఇవ్వైనా కొడతారా? కొడతాం. లవ్ చేయకపోయినా కొడతారా? నేను చేసిన నేనే ఆ? నేను చేసిన నేనే ఆ? నన్ను కాదు నా సుజాత అక్కనే మా అక్కనే. ఏంది నువ్వే? ఇంకేం ఎట్లా ఎట్లా కొడతారంటున్నారు. ఆ, ఆ కథ నేను చెప్పుకుంటాను. ఏం తిప్పుకుంటావు? లేదు, నేను ఆల్రెడీ ఫిక్స్ అయినా. నువ్వు నా మీదే చెప్పినావు, నేనే ఆడ మెయిన్ ఇచ్చినది. నా మీదే చెప్పినావు, నేనే ఆడ మెయిన్ ఇచ్చినది. మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం, ఏం టైంలో ఉన్నాం? నేనే ఏ నగరాలా మళ్ళీ ఇప్పుడు మళ్ళా నువ్వు అని చెప్తాను. నేనే వాడు కాదు నేను. మంచిగా మా వాడు కాదు ఇచ్చిండేది నేను అన్ని. నేను వాడు కాదు ఇచ్చిండేది నేను అన్ని. నేను ఇచ్చినది నేనే. నేను ఇచ్చిండేది ఏమే? ఏం చెప్తే నువ్వు ఏమి స్టార్టింగ్ లో ఇచ్చినావు? ఏమి ఇచ్చినా? ఏమి ఇచ్చినావు? డైరీ మిల్క్ ఇచ్చినా, లెటర్ ఇచ్చినా, కుక్క పిల్ల ఇచ్చినా. వాడు కొట్టరంట. ఎవరు కొట్టరంట? వాడు కొట్టరంట. ఎవరు కొట్టరంట? నేను కొట్టరంట. అవును, అయినా నేను ఇచ్చిన. మనకు అందుకే నేను ఇచ్చాను చెప్తాను. ఎవరు ఇచ్చినా? నువ్వు ఈలేదని చెప్పినావు. ఆ? ఈలేదని చెప్పినావు. అంత సీన్లో ఇచ్చినాను. అదే ఇదో లెటర్ ఇచ్చినది, కుక్కలు ఇచ్చినది, మిల్క్ ఇచ్చినది. వాడు ఈలేదు లేదు. వాడు ఈలేదు, నేను అన్ని ఇచ్చిన వాడిని. నేనే. నేను లేదు, నేను అన్ని ఇచ్చిన వాడిని. నేనే. నేను ఎవడు అడిగాడు రా నిన్ను? నేను ఇచ్చినాను. కొట్టేసేయండి. యాడ కొట్టేసిండి? ఏమి ఎట్లా కొట్టించుకోమా? కొట్టించుకుంటావా? మీ వాళ్ళని బయట ఉన్నారా? బయట ఉన్నా. పో. అంటే మళ్ళా సగ్గంట తర్వాత ఏంటి ఇప్పుడు పో. ఇప్పుడు పోలేనులేదు. రాసిండేదేనా? ఇప్పుడు రాసిండేదే ఇప్పుడే తెలుసల్లా ఇప్పుడే కొట్టాల. రాసిండేదే ఇప్పుడే తెలుసల్లా ఇప్పుడే కొట్టాల. మాట్లాడుకోవటాలే. మీ వాళ్ళని పెట్టండి. చాలా మంది హుషారు ఉన్నాం. కాదు బయట కొట్టాలనేంలే. నువ్వు ఇంట్లో పిలిపించి జనాలదైనా కింద వేసి తొక్కిచ్చినా కూడా నేనేం అడ్డం రాలదైనా కింద వేసి తొక్కిచ్చినా కూడా నేనేం అడ్డం పొట్టోడికి దోలు తీరిపోయింది. రాను. ఏ నాకు రేగిందానికి ఏమి ఇట్లా ఎగరమంటున్నావు నువ్వు? ఏమి ఇంట్లోకి వస్తేవి నువ్వు బయటికి పోవు ఇటుగా. వాళ్ళు బయటే కాసుకొని ఉంటారు. అంటే వాళ్ళు బయటే ఉండి నువ్వు లోపలే ఉండి అంటే నేను కాదు వేరే పిల్లాడు చెప్తానంటే. ఎలాగెలాగా? అంటే నేను కాదు వేరే పిల్లాడు చెప్తానంటే. ఏంటి? అంటే మళ్ళా బాగుంటుందా ఒకసారి నీ ఎక్స్ప్రెషన్ బాగా ఎట్లుంటుంది ఏంది నీ ఎక్స్ప్రెషన్స్? అట్లా. ఏందో చెప్పు, సరి చెప్పు, అర్థమయ్యేది గట్టిగా. ఏందో చెప్పు, సరి చెప్పు, అర్థమయ్యేది గట్టిగా. నువ్వు ఏమన్నా అట్లా రియాక్ట్ అవుతావో అని అట్లా చెప్పాను. నేనైతే కాదు ఇంకో పిల్లాడు. ఇంకో పిల్లోడు ఎవడు? మళ్ళీ ఇంకో పిల్లోడు అయితే కాదన్నా ఇల్లు అంటే అంటాడు. మధ్యలో మూడోవాడు ఎవడు? నీకు అవసరమా? చెప్పు. నాకు మూడోవాడు ఎవడు? నీకు అవసరమా? చెప్పు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ చెప్పు, నాకు అవసరం. ఎవడు వాడు? వాడు వేరే పిల్లడు బాబు. ఎవరు వేరే పిల్లోడు? మంచి పిల్లడు, మంచి టైం తింటాడు. టైం తినేదాని మంచి పిల్లోడా? టైం తినేదాని మంచి పిల్లోడా? తిండి గురించి ఎవరు అడిగారు ఇప్పుడు? టైంకి వస్తాడు, ఆ, టైంకి పోతాడు. బాత్రూమ్కే? ఏ ఏది మళ్ళీ ఎవరి గురించి చెప్తావు నువ్వు? ఇక్కడ ఇచ్చింది నేనే ఒప్పుకుంటాను, నీకే మధ్యలో మళ్ళా నువ్వే ఒప్పుకుంటాను, నీకే మధ్యలో మళ్ళా నువ్వు చెప్పు అంటివి. నువ్వు కాదని మళ్ళీ ఇంకో నింపుతావు. ఇంకో పిల్లోడు నన్ను ఎవరు? వాడు మంచోడు. ఇప్పుడు వీడిని పట్టుకొని కొట్టండి, ఇంకో మూడో పిల్లోడు ఎవడో తెలుస్తుంది. ఇద్దరిని కొడతాం అంతే. వాడిని ఇద్దరిని కొడతాం అంతే. వాడిని ఇద్దరిని. ఉక్కు లేపండి. ఇప్పుడు నాకు తెలియదు మూడో వ్యక్తి ఎవరు అనేది. ఇంతవరకు మూడో తెలియదు. వాడికి ఎవరికి తెలియదులేండి. నాకు తెలియదు. మీకు కూడా తెలుసా మూడో ఉన్నాడు అని? కూడా నాకే తెలియదు. నాకే తెలియదు. ఈడిప్పుడు బయటపడినాడు మూడో వ్యక్తి ఎవరు అని. బట్టలిప్పి పిచ్చి కుక్కను కొట్టినట్టు. నువ్వు కాదు ఇంకోడు అంటే కదా మంచి పిల్లోడు. నువ్వు వత్తాసు పలుకుతావు కదా. వాడు టైం తింటాడు, టైం బాత్రూమ్ పోతాడు అంటావు కదా. నువ్వేం అడుగుతున్నావా? ఉండు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు బయటికి రాలేదో? తగ్గించుకుంటే వాళ్ళే దొరికినావు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు అనేది కొట్టండి. మూడో వ్యక్తి ఎవరు మళ్ళా చెప్పేసి. నువ్వు చేయలే కదా, నేను ఇలా. నా ఎన్నకి తెలుసు కాబట్టి నువ్వే చెప్పేసాయన్నా. వీడి బొక్క వీడి తెలిస్తే కదా. అంటే నేనంటే నేను చెప్పినా కదా అట్లా. నువ్వు ఏమి అట్లా కోపం పడతావో నేను అట్లా. ఏం కోపం పడ? ఆ పిల్లడు మంచోడు తమ్ముడు. ఆ పిల్లడు బాగా చూసుకుంటాడు. చచ్చిపోయేంత వరకు నువ్వు చచ్చిపోయేంత వరకు అంట చూసివే. నువ్వు కాదు మీ అక్క ఉన్నంత వరకు. మీ లక్క చచ్చిపోయేంత వరకు. మళ్ళీ బేసిక్ సెన్స్ ఉండదు మనిషి. ఏ క్లారిటీ చెప్పు. క్లారిటీ కూడా మంచి పిల్లడు, మనకి ఏం అలవాట్లేవు, మంచి. సరే ఇప్పుడు వాని వస్తా నువ్వెందుకు తీసుకొని వాని గురించి పోగొడుతున్నావు? మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? భోజనం చేసినారా మీరు? చేసినాం. అంటే మళ్ళీ భోజనాలకు వెళ్ళిపోతే వాళ్ళు నువ్వు బ్యాగ్ సర్దుకొని ఉరుకుతావు. వాళ్ళు చుట్టూ కాసుకొని తినేకే వచ్చినాం అన్న. బాగా తినేసి హుషారు వచ్చేసినాం. కొట్టేకే బలం ఉండాలే కొట్టేకి. సరే వాడు ఎవడో మూడో వ్యక్తి ఎవడు వాడు చెప్పు. మంచోడు అంటాను వాని నా చొప్పునా
అంటే అది అంటే వాడిని కూడా చూడలే నేను. నువ్వు చూడకుండా వాడు మంచోడు బాత్రూమ్ పోతాడు అని బాత్రూమ్ నువ్వు ముందే కూర్చుంటాడు పోయి వాడు వచ్చేది చూసి మళ్ళీ ఏంది నువ్వు మళ్ళీ ఏంది నువ్వు ఇందాక నుంచి చూస్తున్నా. ఏం తెలుసు నాకు ఇప్పుడు ఏడున్నాడు వాడు ఏడున్నాడు ఆడున్నాడు. నీకు అవసరమా? నాకు కాదు వీళ్ళకి అవసరం, నాకు కాదు వీళ్ళకి అవసరం. మా కోసం నువ్వు వాడు ఇప్పుడు మన లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళాడు. లండన్ పోయినాడు. పోన్లే తీసుకుపోయి మీరు కట్టేసుకోండి. వాడు లండన్ నుంచి వచ్చినప్పుడు వాడు వచ్చేదాకా మిమ్మల్ని కొడతానే ఉంటాం. వాడు వచ్చేదాకా మిమ్మల్ని కొడతానే ఉంటాం. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? లండన్ నుంచి రోజు ఎక్కువ రోజులు నన్ను ఎందుకు కొడతారు? నువ్వు అని తెలుసు కదా. నాకు సంబంధం లేదు. మరి ఇప్పుడు నువ్వు అంటే కదా నా బాత్రూమ్ పోయినాడు గీత్రూమ్ పోయినాడని. అంటే బాత్రూమ్ ఇప్పుడు చెప్తే లండన్ పోయినాడని చెప్పిన నాకు. లండన్ నుంచి చెప్తే లండన్ పోయినాడని చెప్పిన నాకు. లండన్ నుంచి వచ్చినా కూడా నీ గురించి తెలుసు కదా, కొడతానే ఉంటాం. గేట్ కట్టేస్తాం. నాకు తెలిసి చెప్పను కొట్టి. ఎందుకు ఎవరు దానికల్లా తీసుకోవడం ఎప్పుడు నాకు తెలుసు, బాగా తెలుసు. కొట్టే ఏం తెలుసు, ఎప్పుడు నాకు తెలుసు, బాగా తెలుసు. కొట్టే ఏం తెలుసు, ఏం తెలుసు. తెలిసిన వాళ్ళని కొడతాను లేదు. లెటర్ ఇచ్చిన వాళ్ళు కుక్క పిల్ల ఇచ్చిన వాళ్ళు కొడతా ఉంటారు. వాళ్ళు అది చెప్పు. ఇచ్చాడు. ఎవరు ఇచ్చిండేది అది? ఆ పిల్లోడు ఇచ్చాడు. యా పిల్లోడు? మీ వాళ్ళని పిలుసు. యా పిల్లోడు నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. మీ వాళ్ళని పిలుసు. తమ్ముడు నేనైతే కాదు, నిజం చెప్తాను. నువ్వు కాకపోతే ఇంకెవరు? నువ్వు కాకపోతే ఇంకెవరు? వీడికి తెలిస్తే కదా. మొత్తం అంతా మహేష్ బాబా కర్మకర్త ఇంటర్వ్యూది కాదు, కర్మకర్త క్రియ చెప్ప. ఎవరు? అన్నీ చెప్పి చేసినాడు. అన్నీ చెప్పేది అలా కాళ్ళు చేతులు అసలు ఇంచేసాడట్లే. మనం కడుపు కట్ల గుద్దు పెట్టండి. పోండి కాలేజ్ బజార్లో వేసి తొక్కండి. ఒకసారి బయలు వాళ్ళు అట్లే మీరు ఎవరో ఎంతమంది తిన్నారు. ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? ఏం చెప్తావు నువ్వు? లేనితనవు నువ్వు వాళ్ళకి? ఏం చెప్తావు నువ్వు? నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నాను. లేనిపోనివన్నీ ఏమొస్తుంది నీకు అట్లా చెప్తే? వేసేయండి మళ్ళీ మొగం వేసేయండి. అట్లా మొసరలేము అమ్మాయిలు అంటే భయపడాల. లెటర్ ఇచ్చిందే మా అక్కకి ఎవరన్నా చెప్పే డైరీ మిల్క్ ఆ పిల్లంతా ఎవరికి ఇచ్చి పంపిస్తాండేది? పంపిస్తాండేది ఫాలో చేస్తాండేది బావన్నా మేము చేసుకుంటాం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బావేనా? బావా అని పిలుస్తామన్నా. ఓకే సెకండ్ కాదు చెప్పింది ఏం చెప్పి అన్ని ఇన్నాళ్ళే అన్ని ఇన్నాళ్ళే. ఇచ్చింది నేనే, లెటర్ ఇచ్చింది నేనే. రోజు బావా అని పిలుస్తాము. సంబంధం చూసేకి వస్తాం. మంచి రోజు చూసుకొని రండి. మంచి రోజు ఫైనల్ గా మీరు మరి నేను అట్లా చెప్పేది పూర్తిగా అంటే అన్నీ ఇతనే. మా బావగా మేము ఒప్పుకుంటాం. చెప్పేది నాన్న మా బావగా అన్నా ఓకే. మేము మంచి రోజు వచ్చి చూసుకుంటాం. కొట్టెగ్గుని రాలేదు. మేము టెస్ట్ చేసుకునేకి వచ్చినాం. ఎవరు ధైర్యంగా ఉంటారో ఎవరు భయపడతారో అని చూసేకి వచ్చినాం. అవునా? నేను అందుకే స్టార్టింగ్ నుంచి ధైర్యంగా చెప్పినావులే నా మీద కదకి. ధైర్యంగా కాదు, ధైర్యంగా నిలబడిన మొగోడిని వీళ్ళు చూరు నేనే. నువ్వే ఇచ్చింది నేనే కదా అవన్నీ. నేనే ఇచ్చినదే. భయపడతా అంటే నువ్వు నేనే చూడు భయపడకుండా ఇస్తానని చెప్పిన. నాకు ఎగుతాలు చేశాడు, భయపడతాను చూడు చేదు సరే నువ్వు ఓపెన్ అయినా నేను కూడా ఓపెన్ అవుతాడు. లెటర్ ఇస్తా, కుక్క పిల్ల ఇస్తా, వాళ్ళ బంధువులు వాళ్ళ తమ్ముడు వాళ్ళకి ఇవ్వడండి రాని ఇంటికాడ పొల్లాడిచి బట్టలు ఇప్పి కొడతాను నా కొడుకులు అన్నాడు. అన్నావా? చూసేంత ధైర్యమో అంత ధైర్యం. ఎవరు బయటికి రాడు, నువ్వు పోయి పిలుచుకురా. వాడు అంత మాట డైరెక్ట్ అన్నాడు కదా. వేసేస్తాను చంపేస్తాను ఎవరైనా వస్తాయని అన్నావు కదా. మీ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టినాడు.
ఎవడైతే ఎవడు కన్నోడు నెప్పం అది నీకు ఎదిరిచని చేసుకుంటా నీకు ఎదిరిచని చేసుకుంటా నా గురించి నీకు తెలియదు. అది వాళ్ళమ్మ నన్ను నరికేసని చేసుకుంటాను. ఇప్పుడు మీకేం రోషం రాలేదా? వాళ్ళు బాగా మధ్య తమ్ముడు గారు అన్నగాడిని ఎవరు కొడతాను, వాడిని కొడుని ఎవరు కొడతాను, వాడిని ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. కొట్టి ఇవన్నీ ఈడ్చుకోవాలి. అదే యాది ఇప్పుడు వాడు అంత ఛాలెంజ్ చేస్తున్నాడు మొగోన్ లెక్క. అది చూసినావా? ఇప్పుడు మీకేం సాధన అవుతుంది అందరిని పిలుచుకొని చూపింది. మీకేం సాధన అవుతుంది అందరిని పిలుచుకొని చూపింది. మాట్లాడుతూ ఇంకా పోయి పిలుచుకురా వాళ్ళందరినీ లోపలికి. వాడు రాడు, నువ్వు పిలుచుకురా పోయి. వద్దు ఏం వద్దు ఏం పోతుంది. ఏ నువ్వేంటి తొక్కుతా తోలు తీస్తా ధైర్యంగా. వాడు టెస్టింగ్ కాదు ఇది. టెస్టింగ్ కాదు ఇంకా ఏదో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. లైవ్ చూసుకుంటారు లేపో పిలుచుకురాబో. తమ్ముడు తమ్ముడు బాగానే తిడతావా? అందు చూస్తా ఉండు. పిలుచుకొని వస్తావా? మా బాబాయ్ అందరూ ఉన్నారు. బాబాయ్ అందరూ ఉన్నారు. వాళ్ళైతే ఆడిపోతారు. వాడగాని చెప్తాను ఇప్పుడు చెప్తానా. వాడగాని పిలుచుకొచ్చేది అందరు పిలుచుకొచ్చి గుంపులతో పిలుచుకొచ్చాను అనుకో, ఇంట్లో డోర్ వేసుకొని ఆ భయంతోనే ఏదో చేసుకుని చచ్చిపోతాను. ఆ భయంతోనే ఏదో చేసుకుని చచ్చిపోతాను. వాడి చేష్టలు వాడి బిల్డప్. ఇప్పుడు పెద్ద పెద్ద మాట్లాడుతుంది. పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను. సరే గుంపు రాదండి ఉండు. జరగకపోతే ఇప్పుడు చూడదే ఉండు గుంపు రాద్దండి. ఒకరు వచ్చి కొట్టిపోండి ఓకేనా? అని ఒకరు వచ్చి కొట్టిపోండి ఓకేనా? ఎవరు కాదు మొగోళ్ళకి ఎదుర్కోరా? నేను మళ్ళా పిలుస్తా బొమ్మ. ఇప్పుడు కాదు వాడు గెడేసుకున్నాడు ఊరికే. నేను మళ్ళా పిలుస్తాను వాడు రండి.